ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలరా, దేవుడు తన యొక్క మహాకృప చేత మనలను, మన కుటుంబములను మరో నూతన సంవత్సరములోనికి ఆయన ప్రవేశింపచేశారు. ఈ మొదటి పునరుద్ధాన ఆరాధనలో సేవకుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు స్పందించడానికి ప్రయత్నం చేయండి. అలా మనము స్పందిస్తుంటున్నప్పుడు ఆయన సన్నిధిలో మనలను చూచినటువంటి ప్రభు మన విషయమే ఎంతగానో హర్షిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. స్పందించటం ఎప్పుడైతే చెప్పండి మనము నేర్చుకోలేమో, మన లోపల చెప్పండి అవిధేయతకు మనము చోటిస్తుంటున్నట్లు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు మనము స్పందించే వారంగా, ఆ మాటలను మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలలోనికి అన్వయింపు చేసుకొని ఆ ప్రకారంగా మనము జీవించటానికి మనము సంసిద్ధులము కాగలిగితే, దేవుడు ఊహించని కార్యాలు తన పిల్లల జీవితాల్లో ఆయన జరిగించుకొని వారి ద్వారా అత్యున్నతంగా తన నామానికి ఆయన మహిమ తెచ్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఈ ప్రశస్తమైనటువంటి ఆరాధనలో జయించుట అనే ఒక శ్రేష్టమైన అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావటానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రియులరా, ఎప్పుడైతే మనము ప్రభు చేత మనము రక్షించబడ్డామో, మనం ప్రభు పిలుపుని అందుకునేటంత వరకు కూడా ఈ భూమి మీద జయ జీవితాన్ని మనము జీవించాలి. మనము జయించువారము కావాలి. రక్షింపబడక మునుపు చెప్పండి ఆ జయ జీవితం ఏంటో, ఆత్మీయ పోరాటం ఏంటో మనకి తెలియదు ప్రియులరా. ఎప్పుడైతే దేవుడు మనల్ని రక్షించుకున్నాడో మనం ఆత్మీయ పోరాటంలోనికి వచ్చాం. క్రీస్తు కొరకు మనము జయ జీవితాన్ని జీవించాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎవరికి జయ జీవితం, ఎవరు జయించేవారిగా ఉంటారంటే ఎవరైతే క్రీస్తు చేత రక్షించబడి మారు మనస్సు అనుభవంలోనికి వచ్చారో వారు చెప్పండి జయ జీవితాన్ని జీవించేవారిగా ఉంటారు. రక్షింపబడి ఇంకా మారు మనస్సు లేనటువంటి వాళ్ళకి మనస్సాక్షి ఉండదు ప్రియులరా. వారు ప్రతిదాన్ని చెప్పండి లైట్గా తీసుకుంటారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతారు. అసలు జయించటం ఏంటో వారికి అర్థం కాదు ప్రియులరా. ఏదో నామినల్గా నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోతారు. రక్షింపబడినటువంటి మనం, దేవుడు తన యొక్క లేఖనపు వెలుగులో మనతో ఏం చెప్తున్నాడంటే మనము జయించువారం కావాలి. క్రీస్తు కొరకు జయ జీవితాన్ని జీవించాలి. రక్షింపబడినటువంటి మాట వాస్తవమైతే, మారు మనసు పొందినటువంటి అనుభవం నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే క్రీస్తు కొరకు చెప్పండి జయించే క్రైస్తవుడిగా ఉంటావు. నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు. నువ్వు పోరాడున్నది చెప్పండి శరీరులతో కాదు, ఆకాశ మండలం మందు ఉన్నటువంటి దురాత్మల సమూహములతో మనము పోరాడాలి ప్రియులరా. ఆ పోరాటములో నువ్వు విజయాన్ని పొందాలి, కానీ నువ్వు డిఫీట్ అయిపోకూడదు. గడిచినటువంటి సంవత్సర కాలం నువ్వు డిఫీట్ అయిపోయావు. కానీ మరోసారి లేఖనపు వెలుగులో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నీకు బూస్టింగ్ ఇస్తూ ఉన్నాడు ఆ జయ జీవితాన్ని జీవించటానికి. వేటినైతే నువ్వు జయించలేకపోయావో వాటిని జయించగలగటానికి లేఖనము ద్వారా దేవుడు నీ హృదయాన్ని బలపరుస్తుంటుండగా మనము శక్తిమంతులము కావాలి. జయ జీవితాన్ని ప్రభు కొరకు జీవించాలి ప్రియులరా. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి, దేవుని కుమారుడిగా కాదండి, శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చి ఆయన జయ జీవితాన్ని జీవించాడు. యేసుక్రీస్తు వారే మనకి మాదిరి ప్రియులరా. అదే రీతిగా
ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఈ భూమి మీద యేసుక్రీస్తు వారి వలె మనము జయించువారము కావాలని, జయ జీవితాన్ని మనము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. ఆయన ఈ భూమి మీదకి చెప్పండి ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు, మనుష్య కుమారుడిగా వచ్చాడు. ఆయన జయ జీవితాన్ని జీవించాడు. ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిని చెప్పండి ఆయన జయించాడు. తన పిల్లలు కూడా చెప్పండి ఎలా ఉండాలి? జయించువారు కావాలి, జయ జీవితాన్ని జీవించాలి. ఈరోజు చాలా విషయాల్లో దేవుని పిల్లలైనటువంటి వారు త్రుట్టిల్లిపోతున్నారు ప్రియులరా. స్థిరత్వాన్ని కోల్పోతూ ఉన్నారు. నువ్వు ఓడిపోతుంటున్నప్పుడు చెప్పండి దేవునికి దుఃఖం, వేదన కలుగుతూ ఉంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో విజయ పరంపర కొనసాగుతుంటున్నప్పుడు అత్యధిక సంతోషం నిన్ను బట్టి చెప్పండి ఎవరికి కలుగుతుంది? దేవునికి కలుగుతుంది. నువ్వు ఓడిపోతూ ఉంటుంటే, నువ్వు జయించలేకపోతూ ఉంటుంటే, పరిస్థితులకి చెప్పండి నువ్వు తల ఒగ్గుతూ ఉంటుంటే, నీ జీవితంలో చెప్పండి స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటుంటే, నిన్ను రక్షించుకున్నటువంటి నీ దేవునికి చెప్పండి నీ విషయంలో వేదన, దుఃఖం కలుగుతుంది ప్రియులరా. యేసుక్రీస్తు వలె చెప్పండి మనము ఎలాంటి జీవితాన్ని మనము జీవించాలి? జయ జీవితాన్ని మనము జీవించాలి ప్రియులరా. ఎంతకీ జయ జీవితం అంటే ఏంటి? నా ప్రశ్న. ఎంతకీ జయ జీవితం అంటే ఏంటి? దానికి ఒక గొప్ప ఫిలాసఫర్ ఒక అద్భుతమైనటువంటి మాట అన్నాడు. మన మీద మనము పట్టు సాధించటం. సామెతల గ్రంథం 16:32 పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును చెప్పండి స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎవరైతే తమ మనస్సును చెప్పండి స్వాధీనపరుచుకుంటారో, తమ శరీరం మీద, తమ మనస్సు మీద ఎవరైతే పట్టు సాధిస్తారో వారు క్రీస్తు కొరకు చెప్పండి జయ జీవితాన్ని జీవిస్తారు ప్రియులరా. ఏముంది అక్కడ? పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును చెప్పండి స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. వారు దేవుని దృష్టిలో విలువైనటువంటి వారు. మరో మాట చెప్పండి, అపోస్తుడైనటువంటి పౌలు ఈ రీతిగా చెప్పాడు, మన యొక్క శారీరక పురుషుడు చెప్పండి దినదినము కృషించాలి, అంతరంగిక పురుషుడు చెప్పండి దినదినము నూతనపరచబడాలి. అది జయ జీవితం అంటే. అది ఒక ఆత్మీయునికి ఉండాల్సినటువంటి లక్షణం. శారీరక పురుషుడు ఏమవ్వాలి? కృషించాలి. అంతరంగిక పురుషుడు దినదినము నూతనపరచబడాలి. నూతన సంవత్సరాలు వస్తున్నాయి కానీ నూతనత్వం రావట్లేదు. జయ జీవితాన్ని మనము జీవించలేకపోతున్నాం. వేటినైతే దేవుడు జయించమని కోరుకుంటున్నాడో వాటిని చెప్పండి మన జీవితాల్లో మనము జయించలేనటువంటి వారంగా మనం ఉన్నాం. అంతరంగిక పురుషుడు చెప్పండి శక్తివంతంగా ఉన్నప్పుడు శారీరక పురుషుని చెప్పండి మనం ఏం చేస్తాం? చంపగలుగుతాం, జయించగలుగుతాం ప్రియులరా. పౌలు మరొక మాట అన్నాడు, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. మీరు లేఖనాలు తెరవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9:27 గాలికి కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోదునేమోనని ఏంటమ్మా నా శరీరాన్ని నలగొట్టుకొని దాన్ని ఏం చేసుకుంటున్నాను? లోపరుచుకుంటున్నాను. జయ జీవితాన్ని జీవించేటటువంటి ఒక ఆత్మీయునికి ఉండాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఉద్దేశిస్తూ ఈ మాట అన్నాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోతానేమోనని నా శరీరాన్ని ఏం చేసుకుంటున్నాను? నలగొట్టుకుంటున్నాను. బోళ్ళని కోరికలు నా శరీరంలో రేగుతున్నాయి, బోళ్ళని ఆలోచనలు నా శరీరంలో రేగుతున్నాయి. ప్రతిసారి చెప్పండి సాతానుడు చెప్పండి నన్ను శోధనకి గురి చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు చెప్పండి మనం శరీరం చెప్పిందే చేస్తాం కానీ మన మాట చెప్పండి శరీరం ఎప్పుడు వినలేదు. ఎప్పుడు వింటుంది? మనం ఆత్మలో చెప్పండి పటిష్టంగా ఉన్నప్పుడు, ఆత్మలో శక్తిమంతులమైనప్పుడు. అంటే శరీరం అంతా చెప్పండి కంట్రోల్, నీ యొక్క కంట్రోల్లోనికి రావాలి. నీ శరీరం చెప్పండి నీ మాట వినాలి. ఈరోజు చాలామందికి సెల్ఫ్ కంట్రోల్ లేదు. శరీరం చెప్పేదే చెప్పండి వారు చేయటానికి పూనుకుంటున్నారు, ఇష్టపడుతున్నారు.
అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. మొట్టమొదటి స్టెప్పే అక్కడ ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. దేన్ని జయించలేకపోతున్నారు? తమ శరీరాన్ని జయించలేకపోతున్నారు. మొట్టమొదటి శత్రువు ఏదైనా ఉందంటే మనకి మన శరీరమే ప్రియులరా. సాతానుడు బోళ్ళని కోరికలు పుట్టిస్తాడు. మన మనసును చెప్పండి కలవరపరచు ప్రయత్నం చేస్తాడు. పాపానికి ప్రేరేపిస్తాడు. శరీరాన్ని చెప్పండి లోపరుచుకుంటే, ఆత్మలో చెప్పండి శక్తిమంతులమైతే, నీ శరీరం చెప్పేది చెప్పండి నువ్వు చెయ్యవు. ఇక్కడ పౌలు అదే చెప్పాడు, నా శరీరాన్ని నలగొట్టుకొని నేను దాన్ని నా కంట్రోల్లోనికి తెచ్చుకున్నాను. మీ శరీరం చెప్పిందే మీరు చేశారు కానీ చెప్పండి, మీరు చెప్పింది మీ శరీరం చేసిందా? జయ జీవితాన్ని జీవించేటటువంటి వ్యక్తి మొట్టమొదటిగా దేన్ని జయించాలంటే తన శరీరాన్ని జయించాలి, శరీర కోరికలను జయించాలి, శరీరానుసారమైనటువంటి మనస్సును జయించాలి. బోళ్ళని కోరికలు మన యొక్క తలంపుల్లోనికి వస్తాయి, హృదయంలోనికి వస్తాయి. భయంకరంగా చెప్పండి పాపానికి మన శరీరం ప్రేరేపిస్తూ ఉంటుంటుంది. దాన్ని కంట్రోల్లోనికి తెచ్చుకోవాలి. అప్పుడే చెప్పండి నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో జయ జీవితం నువ్వు కలిగి ఉంటావు. మొట్టమొదటిగా దేన్ని జయించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే మన శరీరాన్ని జయించాలి. ఆ శరీరాన్ని జయించట్లో చాలామంది ఏమైపోయారు ప్రియులరా? తప్పిపోతూ ఉన్నారు. రానున్న భవిష్యత్తులో ఈ మాట గుర్తుపెట్టుకోండి, రానున్న భవిష్యత్తులో నూతన సృష్టిలో ఆ నూతన యెరూషలేములో దేవుడు నీకు తండ్రి అయి ఉండాలంటే, ఆయన సింహాసనం మీద నేను కూర్చోబెట్టాలంటే జయ జీవితాన్ని జీవిస్తేనే తప్ప వేరే ఆస్కారం లేదు ప్రియులరా. నేను క్రైస్తవుని అయిపోయాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నేను వర్తమానాలు వింటున్నాను, ఓకే, ఇంతవరకు ఓకే. కానీ దేవుడు ఎవరికి ఆధిక్యత ఇస్తానంటున్నాడు? జయించేవారికే, క్రీస్తు కొరకు జయ జీవితాన్ని జీవించేవారికే దేవుడు ఆధిక్యతనిస్తానంటున్నాడు ప్రియులరా. ఆ క్రొత్త ఆకాశం, ఆ కొత్త యెరూషలేము, ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ఎవరు ప్రవేశిస్తారంటే ఎవరైతే ఈ భూమి మీద క్రీస్తు కొరకు జయించువారిగా ఉంటారో, జయ జీవితాన్ని జీవిస్తారో వారే చెప్పండి ఆధిక్యతను పొందుకుంటారు ప్రియులరా. వారికి దేవుడు చెప్పండి ఏమై ఉంటాడంట? తండ్రి అయి ఉంటాడు. చాలా క్లియర్గా మీకు చూపిస్తాను ప్రియులరా. ఇక్కడ కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మనము చూడాలి. రండి మనము చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైనటువంటి యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకే అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట, ఆ చూచినటువంటి ఆ యొక్క సందర్భాన్ని చెబుతూ ఆ యొక్క నూతన యెరూషలేములోనికి, ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ఎవరు ప్రవేశిస్తారు అనే దాన్ని ఇక్కడ చెప్తున్నాడు ప్రియులరా. 7వ వచనాన్ని మీరు చూడాలి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుణ్ణి ఉందును, అతడు నాకు చెప్పండి ఏమై ఉంటాడు? ఎవరికి? జయించువానికి. ఆ యొక్క క్రొత్త యెరూషలేములో రానున్నటువంటి భవిష్యత్తులో ఆ పరిశుద్ధ పట్టణములో మనం ఆధిక్యతను సంపాదించాలనంటే ఎవరికంటే ఈ ఆధిక్యత? జయించువానికి. చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుణ్ణి ఉందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఎవరికి దేవుడై ఉంటాడు? దేవుడు జయించువాడికి. ఎవరు కుమారులై ఉంటారు? ఎవరైతే జయ జీవితాన్ని జీవిస్తారో వారు దేవునికి కుమారులుగా ఉంటారు. ఎక్కడ? ఆ నూతన యెరూషలేములో, ఆ పరిశుద్ధ పట్టణములో. ఇక్కడ జయ జీవితాన్ని మనము జీవించకపోతే ఆ పరిశుద్ధ పట్టణములోనికి చెప్పండి వెళ్ళే ఆధిక్యతను కోల్పోతాం ప్రియులరా. బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడ్డాయి. ఒక్కొక్కటిగా నేను మీతో చదివించే ప్రయత్నం చేస్తాను ప్రియులరా. ఈ ఆధిక్యతలు దేవుడు ఎవరికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడంటే ఈ భూమి మీద రక్షింపబడి మారు మనస్సు పొంది ఎవరైతే క్రీస్తు కొరకు జయ జీవితాన్ని జీవిస్తారో వారికే ఈ ఆధిక్యతలన్నీ దేవుడు ఇస్తానన్నాడు.
ఇష్టానుసారంగా నచ్చినట్లుగా, దేవునికి దుఃఖకరంగా, దేవునికి ఆయాసకరంగా మేము దేవుని పిల్లలమైపోయాం. దేవుడు పిలుచుకుంటే చెప్పండి పరలోకానికి వెళ్ళిపోతాం అన్నవాళ్ళ కొరకు కాదు ప్రియులరా. ఎవరైతే క్రీస్తు కొరకు జయ జీవితాన్ని జీవిస్తారో వారికే దేవుడు ఈ ఆధిక్యతలు ఇస్తూ ఉన్నాడు. ఆ సంఘాలతో చెప్పండి దేవుడు సూటిగా చెప్తూ వస్తున్నాడు. ఈ సంవత్సర కాలంలో చెప్పండి క్రీస్తు కొరకు నువ్వు ఎలా జీవించాలి? జయ జీవితాన్ని జీవించాలి. క్రీస్తు కొరకు జయించేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము విలువైన మాటలు చూడండి ప్రియులరా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశులో ఉన్నటువంటి జీవ వృక్ష ఫలములను ఎవరికి? జయించువానికి పరదేశులో జీవ వృక్ష ఫలములను చెప్పండి భుజింపనిస్తాను. ఆధిక్యత ఎవరికి ఇస్తానంటున్నాడు? జయించేవాడికి. జయిస్తున్నామా మనం? శరీరాన్ని జయిస్తున్నామా మనం? శరీర కోరికలను జయిస్తున్నామా మనం? మన మనసును చెప్పండి స్వాధీనంలో ఉంచుకున్నామా మనం? ఇన్ని సంవత్సరాలు నీ ఆధ్యాత్మిక ప్రయాణంలో జయ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావా? ఎన్నిసార్లు చెప్పండి డిఫీట్ అయిపోతున్నా కానీ చెప్పండి దేవుడు నిన్ను బలపరచలేదు. ఆ బలపరిచినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువా ఎక్కడి నుంచైనా కానీ జయ జీవితం కొరకు నేను ఆరాటపడతానయ్యా, తృష్ణగా ఉంటానయ్యా, అలాంటి జయ జీవితం కొరకు అయ్యా నా ప్రయాణాన్ని కొనసాగిస్తానన్న తీర్మానంలోనికి ఎంతమంది వచ్చాం? జయించు వాడికి చెప్పండి పరదేశులో జీవ వృక్ష ఫలములను చెప్పండి భుజింపనిస్తాను. అదే రెండో అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు పొందడు. జయించుట వలన చెప్పండి రెండవ మరణము వలన ఏ హానియు పొందడు ప్రియులరా. ఇంతకీ రెండవ మరణంలో ఎవరు ఉంటారు? రెండవ మరణంలో చెప్పండి ఏ హానియు పొందడని చెప్పాడు. ఇక్కడ చెప్పండి 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం మీరు చూస్తే పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అండర్లైన్ చేయండి, విగ్రహారాధికులను, అబద్ధికులందరిను అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. జయించువానికి చెప్పండి ఏమి లేదన్నాడు ఇందాకలా. రెండవ మరణం లేదు. మనము జయ జీవితాన్ని కలిగి ఉంటే చెప్పండి దేవునితో చెప్పండి ఉండే భాగ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాం. జీవవృక్ష ఫలాలను చెప్పండి భుజించేటటువంటి ఆధిక్యత దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు మనకి తండ్రి అయి ఉంటాడు, మనం ఆయన కుమారులమై ఉంటాం. ఇంకా కాస్త మనం ముందుకు వెళితే ఎంత గొప్ప ఆధిక్యత జయించేటటువంటి వారికి దేవుడు ఇస్తున్నాడో మనము చూడాలి ప్రియులరా. 2వ అధ్యాయం 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అండర్లైన్ చేయండి. జయించువానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడినటువంటి ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే కానీ అది ఎవనికిని క్రొత్త పేరునిస్తాడు. మన్నాను భుజింపనిస్తాడు. ఒక తెల్ల రాతి మీద చెప్పండి అతని పేరుని నూతనంగా రాస్తాడు ప్రియులారా. ఎవరికి? జయించువానికి. ఇంకా జయ జీవితం లేదేమో. ఇంకా చెప్పండి మన శరీరాన్ని మనము జయించలేనటువంటి వారంగా మనం ఉన్నామేమో. దేవుని పిల్లలంగా చెప్పండి కొనసాగిపోతున్నామే కానీ దేవుడు చెప్పండి ఎవరికి ఆధిక్యతలను ఇస్తానని తన లేఖనపు వెలుగులో నుంచి మనతో సూటిగా మాట్లాడుతున్నాడో అలాంటి అనుభవాలలోనికి మనం రాగలిగితే క్రీస్తు కొరకు చెప్పండి జయ జీవితాన్ని జీవించడానికి ఒక శ్రేష్టమైనటువంటి తీర్మానంలోనికి నువ్వు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరో మాటను కూడా మనం చూడాలి ప్రియులరా. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను నేను ఒప్పుకుంటాను. అతని పేరు ఎప్పటికీ చెప్పండి ఏమవుదంట? తుడుపు పెట్టదు. నా తండ్రి ఎదుట చెప్పండి అలాంటి జయించేటటువంటి వారిని నేను ఒప్పుకుంటాను.
ఇదిగో నా కొరకు చెప్పండి, భూమి మీద జీవించినంత కాలం జయ జీవితాన్ని జీవించారు, జయించువారిగా ఉన్నారు, ఎలాంటి శరీర క్రియలకు చోటు ఇవ్వలేదు, పరిశుద్ధంగా జీవించారు, నమ్మకంగా జీవించారు అని చెప్పండి. తండ్రి ఎదుట చెప్పండి, వారి విషయమై ఒప్పుకుంటాడు. జీవగ్రంథంలో అతని పేరంత మాత్రము కూడా తుడిపి పెట్టబడదంట ప్రియులరా. 3వ అధ్యాయం 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీదట ఎన్నటికి వెలుపలకి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణమును పేరు, నా క్రొత్త పేరును వాని మీద రాస్తాను నేను. ఎవరికి ఇస్తున్నాడు ఈ ఆధిక్యత? జయించువాడికి. ఇన్ని మాటలు దేవుడు చెప్పటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన పిల్లలంగా మనము చెప్పండి ఏమై ఉండాలి? జయించువారము కావాలి ప్రియులరా. మనం బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం. సైనికుడు చెప్పండి ఎప్పుడు ఎలర్ట్గానే ఉంటాడు. ఎందుకోసం అంటే శత్రువు చెప్పండి తన మీద ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు కనుక ఎల్లప్పుడూ చెప్పండి సిద్ధపడే ఉంటాడు. అలాగనే ఆధ్యాత్మిక యుద్ధ భూమిలో మనము జయ జీవితాన్ని జీవించాలంటే వాడితో మనం పోరాడాలి. జయ జీవితాన్ని జీవిస్తూ మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని దేవుని మహిమ కొరకు కొనసాగించాలి. లాస్ట్గా ఒక్క మాటను నేను మీ ముందుకు తీసుకుని వస్తాను ప్రియులరా. లాస్ట్గా ఒక్క మాట, 3వ అధ్యాయము 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మీద. ఎంత ఆధిక్యత అండి! ఎవరికి ఆధిక్యత? జయించువానికి, దేవునితో సమానునిగా కూర్చుండేటటువంటి ఆధిక్యత ఎవరికి ఇస్తానంటున్నాడు? జయించువానికి. దేవుడు మాట్లాడుతున్నాడు జయ జీవితాన్ని జీవించేవారికి. అలాంటి జయ జీవితపు అనుభవంలోనికి నువ్వు రావాలనే ఈ నూతన సంవత్సరపు ప్రారంభపు పునరుద్ధానపు ఆరాధనలో నువ్వు జయించువాడిగా ఉండాలని, జయ జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు మనకిస్తున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆధిక్యతలన్నీ కూడా మన జీవితంలో మనము సార్థకము చేసుకోవాలని, స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశపడుతుంటుండగా ఇప్పటికైనా కానీ క్రీస్తు కొరకు, ప్రభు కొరకు జయ జీవితాన్ని జీవించడానికి మనము సిద్ధపడాలి ప్రియులరా. ఇంతకీ చెప్పండి, మన శరీరమే మనకి శత్రువు. ఈ ఆధిక్యతలన్నీ మనం ఎప్పుడు పొందుతామంటే మన శరీరాన్ని మనము జయించినప్పుడే. అప్పుడు దేవుడు మనకి చెప్పండి తండ్రిగా ఉంటాడు, మనం ఆయనకి కుమారులుగా ఉంటాం. ఆయనతో చెప్పండి కూర్చుండేటటువంటి ఆధిక్యతను అప్పుడు పొందుకుంటాం. మన శరీరాన్ని జయించకుండగా తుచ్చమైనటువంటి కోరికలతో, శరీరానుసారమైనటువంటి జీవితంతో, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితంతో మనము జీవిస్తూ ఉంటున్నట్లయితే ఈ ఆధిక్యతను చెప్పండి మన జీవితంలో ఏమైపోతాం? కోల్పోతాం ప్రియులరా. శరీరాన్ని జయించాలి. క్రైస్తవుడు చెప్పండి ఎప్పుడైతే శరీరాన్ని జయిస్తాడో ఆధ్యాత్మిక యుద్ధ భూమిలో క్రీస్తు కొరకు జయ జీవితాన్ని జీవించినవాడు. ఈరోజు చాలామంది శరీరాన్ని జయించలేకపోతున్నారు ప్రియులరా. మనకి బద్ధ శత్రువు ఎవరైనా ఉన్నారంటే మన శరీరమే. నీ శరీరం మాటను చెప్పండి నువ్వు వినకూడదు. అది నీ కంట్రోల్లోనికి వస్తే అదే నీ మాట వినాలి. లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పండి సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటుంటాడు. కొన్నిసార్లు చెప్పండి మనము చెప్పండి బ్యాలెన్స్ తప్పిపోతుంటున్నప్పుడు, పాపానికి ప్రేరేపించబడుతుంటున్నప్పుడు, తప్పు మీద తప్పు చెప్పండి చేయటానికి మనం ప్రేరేపితులు అవుతుంటున్నప్పుడు లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండి మాట్లాడతాడు. ఎందుకు అలా చేస్తున్నావు? మన శరీరంలో చెప్పండి ఎలాంటి తుచ్చమైనటువంటి వాటికి చెప్పండి మనం ఏమి ఇవ్వకూడదు, చోటు ఇవ్వకూడదు. జయ జీవితాన్ని జీవించాలి. రోమపత్రిక 'ఎంత మంచి అనుభవం' 6వ అధ్యాయము 12వ వచనం, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు దేన్ని? పాపమును ఏలనీకండి. మీ శరీరంలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. అది పరిశుద్ధాత్మకు ఏమై ఉండాలి? ఆలయంగా ఉండాలి. అది హోలీగా ఉండాలి. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. 1 కొరింథీ 12:18 అన్నాడు, దేవుడు
అవయవములలో ప్రతి దానిని మన శరీరంలో ఆయన తన చిత్త ప్రకారంగా ఉంచాడు. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారంగా మన శరీరంలో ఉంచాడు. మరి శరీరంలో ఉంచబడినటువంటి అవయవాలు చెప్పండి ఏం చేయాలి? ఆయన చిత్తాన్ని జరిగించాలి, ఆయన్ని మహిమపరిచేవిగా ఉండాలి. మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచాలి. శరీరాన్ని చెప్పండి ఎలాంటి భయంకరమైనటువంటి వాటికి కొంతమంది వాడుతున్నారో ప్రియులరా. ఆ శరీరంలో ఎంత భయంకరమైనటువంటి అపవిత్రత ప్రవేశించిందో ప్రియులరా. మనము జయించేటటువంటి వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు ఈ గొప్ప ఆధిక్యతలన్నీ కూడా మన జీవితాలలో ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. 6వ అధ్యాయం రోమపత్రిక 13 కూడా మీరు చదవాలి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునడి. మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి సజీవయాగముగా మీ శరీరములను చెప్పండి క్రీస్తుకి సమర్పించుకునుడని క్రీస్తు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతిమాలుకొనిచున్నాను. మొట్టమొదటిగా మన శత్రువైనటువంటి శరీరాన్ని చెప్పండి మనం ఏం చేయాలి ప్రియులరా? జయించాలి. మనము జయ జీవితాన్ని మనము జీవించేటటువంటి వారంగా మనం ఉండాలనంటే మొట్టమొదటిగా మనం ఆత్మ సంబంధులమైతే, ఆత్మలో చెప్పండి బలవంతులమైతే, శక్తిమంతులమైతే శరీరానుసారంగా జీవించొద్దు. శరీరం చెప్పేది చేయొద్దు. శరీర కోరికలకు చెప్పండి నీ జీవితంలో తావివ్వద్దు. మీ శరీరం మందు చెప్పండి ఏ పాపమును చెప్పండి ఏలనివ్వకండి. ఈ శరీరం చెప్పండి చాలా భయంకరమైనది ప్రియులరా, భయంకరమైనది. ఎంత భయంకరమైనదో చెప్తాను ప్రియులరా. ఒక మాట ఇట్లా చెప్పనా, ఈసారి తప్పు చేసావు, ఏదో తప్పు చేసావు, మరలా చెప్పండి ఏమనుకుంటావు తెలుసా? ఇక తప్పే చేయకూడదు అనుకుంటావు. మరలా తప్పు చేస్తావు, మరలా చెప్పండి దేవుని దగ్గరికి రాగానే ఇక నుంచి చెప్పండి నేను తప్పు చేయకూడదు అని అనుకుంటావు, మరలా తప్పు చేస్తావు. మరలా చెప్పండి దేవుడు క్షమిస్తాడు, హృదయంలో నెమ్మదినిస్తాడు. మరలా చెప్పండి ఈ శరీరం ఏం చేస్తుందంటే మరలా పాపానికి ప్రేరేపిస్తుంది, మరలా తప్పు చేస్తావు. ఎలా అయిపోయిందంటే తప్పు చేస్తావు ఒప్పుకుంటావు, తప్పు చేస్తావు ఒప్పుకుంటావు, నిలకడ లేదు, జయ జీవితం లేదు, శరీరాన్ని జయించలేకపోతున్నావు. అందుకోసమే దేవుడు ఇచ్చేటటువంటి ఆధిక్యతలు ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవించలేకపోతున్నాం. మొట్టమొదటిగా నీ శరీరాన్ని జయించాలి. తమ్ముళ్ళు, ప్రియ చెల్లెల్లో బోళ్ళని కోరికలు వస్తాయి, బోళ్ళని ఆలోచనలు వస్తాయి. హృదయాన్ని చెప్పండి సాతానుడు కలవరపరుస్తాడు, ట్రాక్ తప్పిస్తాడు. వాడి యొక్క గురంతా కూడా చెప్పండి యవనస్తుల మీదే, వాడి గురంతా కూడా చెప్పండి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి వారి మీదే, వాడి గురంతా కూడా చెప్పండి సంఘ పొలంలో చెప్పండి ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో వారి మీద గురి పెడతాడో. మనము క్రీస్తుతో అంటు కట్టబడినటువంటి వారమైతే, ప్రార్థనలో ఎదుగుతున్నటువంటి వారమైతే, ఉపవాస అనుభవాన్ని కలిగినటువంటి వారమైతే, అంతకంతకు ఆత్మలో శక్తిమంతులమైతే శరీరాన్ని ఏం చేస్తాం? జయిస్తాం. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైనటువంటి మనస్సు ఏంటి? మరణం. నువ్వు శరీరానుసారివి కాదు, ఆత్మానుసారివి. శరీర విషయముల మీద కాదు నువ్వు మనస్సు ఉంచాల్సింది. మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంది, పైనున్న వాటినే వెతకండి కానీ భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టకండి. శరీర సంబంధులు చెప్పండి భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెడతారు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఏమి సంపాదించుకుందామా. దేవుడు ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు కృప చూపుతాడు. వాటి మీద కాదు మన యొక్క దృష్టి, ఆత్మ సంబంధమైన వాటి మీద. ఒక నిజమైనటువంటి ఆత్మీయుడు ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద దృష్టిని సారిస్తాడు ప్రియులరా. అక్కడ చెప్పాడు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును నీకు సమాధానమునై ఉన్నది. 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైనటువంటి మనస్సు. ఎన్నిసార్లు అయ్యా దేవునికి విరోధంగా బ్రతుకుతాం? ఎప్పుడైతే నువ్వు శరీరానుసారమైనటువంటి జీవితానికి చోటిస్తావో, అది దేవుని మాట విందో, వాక్యాన్ని విందో, నా ఇష్టం,
నేను నచ్చిందే చేస్తాను, నాకు నచ్చినట్లుగానే బ్రతుకుతాను, దేవునికి విరోధంగా మారిపోతుంది. లోబడదు, ఎంత మాత్రమును లోబడనేరదు. శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. ఇక్కడ చూడండి, కాగా శరీర స్వభావం గలవారు. నిన్ను బట్టి దేవుడు చెప్పండి సంతోషించాలంటే ఏ స్వభావిగాను ఉండకూడదు, శరీర స్వభావిగాను ఉండకూడదు. శరీర స్వభావం కలిగినటువంటి వారు చెప్పండి దేవుణ్ణి ఏం చేయలేరంట, సంతోషపరచలేరు. ప్రియులరా, నువ్వెవరివి? ఆత్మానుసారివి. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవుడు నిన్ను రక్షించుకున్న వెంటనే చెప్పండి నీలోనికి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు. ప్రియులరా, లోపల చెప్పండి ఆ యొక్క ఆత్మను చెప్పండి అంతకంతకు శక్తివంతంగా చేయాలి, కానీ అంతకంతకు మన లోపల ఉన్నటువంటి యొక్క ఆత్మ బలహీనమైపోకూడదు, ఆర్పేయకూడదు. ఎంత క్లియర్గా చెప్పాడు ప్రియులరా, 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నట్లా మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే కాడు, వారు దేవుని సంబంధులే కారు. వారికి జయ జీవితం అంటేనేటో తెలీదు. జయించు వాడికి చెప్పండి ఆత్మానుసారంగా బ్రతకాలి, దేవునికి లోబడాలి, దేవుని సంతోషపరచాలి, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవునికి ఇష్టంగా నేను బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి అన్న ఆలోచనలతో ఆ వ్యక్తి నిండిపోతాడు. ఇప్పుడు మీరు 12, 13 వచనాలు కూడా చూడాలి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే యుందురు. అండర్లైన్ చేయండి, ఆత్మచేత శరీర క్రియల్ని చంపిన ఎడల. లోపల చెప్పండి ఏది బలంగా ఉండాలి? ఆత్మ. లోపల చెప్పండి పరిశుద్ధాత్ముడు చెప్పండి దుఃఖపడేటటువంటి రీతిగా మన జీవితాలు ఉండకూడదు. నీకు సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటుంటాడు పరిశుద్ధాత్ముడు లోపల ఉండి, మీరు నా ఆలయాలరా, వద్దురా, అలా జీవించొద్దురా, అలా ప్రవర్తించొద్దురా. ఎవరి కళ్ళు కప్పేస్తామండి మనం? నేను మీ కళ్ళు కప్పేయవచ్చు, మీరు నా కళ్ళు కప్పేయవచ్చు. దేవుని యొద్ద నుంచి చెప్పండి ఆయన నువ్వు కూర్చుండుట, లేచుట, నీ నడకను, నీ పడకను, నీ చర్యలన్నిటినీ ఆయన బాగుగా ఎరిగినవాడు. ఆయన చూస్తున్నాడు. ఎలాంటి జయ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావో చూస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చెప్పండి దేన్ని జయించాలి? మన శరీరాన్ని జయించాలి. ప్రియులరా, ఎంత చక్కటి ఈ మాట మీ జీవితంలో అది అనుభవంలోనికి వస్తే మీరు నిజంగా ఆత్మానుసారులైనటువంటి దేవుని పిల్లలే. ప్రియులరా, మరోసారి చదువుతున్నాను, రోమపత్రిక 8:13, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవిస్తారు. ఇక్కడ జీవిస్తారు చెప్పండి, అక్కడ జీవిస్తారు. అక్కడ చెప్పండి దేవుడిచ్చేటటువంటి ఆధిక్యత ఏంటి? ఆయనతో సమానునిగా కూర్చుని పెడతాడు. ప్రియులరా, నీకు ఆయన దేవుడై ఉంటాడు, నీ మీద కొత్త పేరు రాస్తాడు. నీ పేరు చెప్పండి ఎప్పటికీ తుడిపి పెట్టబడదు. ఆ గొప్ప ఆధిక్యతలన్నీ కూడా మన జీవితంలో మనం పొందాలనంటే క్రీస్తు కొరకు మనము జయ జీవితాన్ని జీవించాలి. ప్రియులరా, ఇంతకీ శరీరాన్ని జయించడం అంటే ఏంటి? మన శరీరంలో చెప్పండి కొన్ని ఇంద్రియాలు ఉంటాయి, వాటిని ఏమంటాం మనం? జ్ఞానేంద్రియాలు అని అంటాం. ఎన్ని జ్ఞానేంద్రియాలు? వాటిని జయించటమే శరీరాన్ని జయించటం. ప్రియులరా, సెల్ఫ్ కంట్రోల్ రావాలి, దాని మీద నువ్వు పట్టు సాధించాలి. నీ శరీరం చెప్పండి నువ్వు చెప్పే మాట వినాలి. నీ కళ్ళు నీ మాట వింటుందా? నీ చెవులు నీ మాట వింటున్నాయా? నీ నోరు నీ మాట వింటుందా? నీ పాదాలు నీ మాటలు వింటున్నాయా? నీ కాళ్ళు నీ మాటలు వింటున్నాయా? నీ చేతులు నీ మాటలు వింటున్నాయా? ఏదైతే పట్టుకోకూడదో, ఏదైతే తాకూడదో ఆ చేతులు చెప్పండి అవి తాకుతూ ఉన్నాయి. ఏవైతే చూడకూడదో వాటిని చూస్తూ ఉన్నాయి. ఏవైతే మాట్లాడకూడదో అవి మాట్లాడుతున్నాయి. ఏవైతే వినకూడదో అవి వింటూ ఉన్నాయి. ఎక్కడికైతే ఈ పాదాలు వెళ్ళకూడదో అక్కడికి చెప్పండి పరుగులెడుతూ ఉన్నాయి. అంటే చెప్పండి ఆ జ్ఞానేంద్రియాల్ని చెప్పండి నీ స్వాధీనంలోనికి నువ్వేం చేసుకోలేకపోతున్నావు? లోపరుచుకోలేకపోతున్నావు. నీ కళ్ళు నీ మాట వినాలి. నా దేవునికి నచ్చింది నేను చూడను. లోపల శరీరం ఏంటి దశ? సోత్త ఏంటి, తప్పేంటి చూడు.
మనిషి కనుక ఎంజాయ్ చేయాలి, చూడు అంటది. స్టాప్, లోపల ఆత్మ చెప్తుంది చూడొద్దు, ఆగిపోవాలి. చూడకూడదు ప్రభా. 119:37 ఇదే కదా, వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పే ప్రవ్వా. యోబు ఏమన్నాడు? వృద్ధాప్యంలో నేను నా కన్నులతో అది నిబంధన చేసుకోవాలి. ఏది పడితే చూడకూడదు, ఏది పడితే చూడకూడదు ప్రియులరా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఆయన వైపు చూచే కన్నులు, ఆధ్యాత్మిక నేత్రాలు, శారీరక నేత్రాలు మూయబడాలి. కొన్నిసార్లు చెప్పండి, నీ పాదాలు వెళ్ళకూడని స్థలాలకు వెళ్తూ ఉంటుంటాయి. దేవుడు చెప్తాడు, ఒరే వద్దురా నాయన బాబు, వద్దురా బాబు అంటాడు. నేను వెళ్తాను. లోపల ఆత్మదేవుడు ఏమంటాడు? వెళ్ళొద్దంటాడు. మూర్ఖంగా చెప్పండి, వెళ్ళడానికి సిద్ధపడిపోతా. ఈ చేతులతో ఏ పనులైతే చేయకూడదు ఆ పనులు చేస్తూ ఉంటుంటారు కొంతమంది. ఏ పనులు చేస్తారు ఈ చేతులతో? ఇది 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 అంటే ఒకటి డ్రింక్, ఒకటి స్మోక్, ఒకటి చెప్పడం లంచం. అర్థమైనా? కొంతమంది ఈ చేతులతో, దేవుడు ఇచ్చినటువంటి చేతులతో ఏదైతే తుచ్చమైనటువంటివి చేయకూడదో అదే చేతులతో దేవునికి దుఃఖకరమైనటువంటివి చేస్తూ ఉంటారు. హృదయంలో చెప్పండి, దేవుడు సంతాపపడతాడు ప్రియులరా. ఈ శరీరాన్ని ఇచ్చింది అందుకొరకు కాదండి, శరీరాన్ని మనం జయించాలి. నీ కళ్ళు, నీ చెవులు, నీ యొక్క నోరు, తిండి విషయంలో కూడా చెప్పండి జయించాలి. ఏదైతే తినకూడదో తినకూడదు, ఏదైతే తినాలో అది తినాలి. ఇంకోటి, ఏదైతే, నా మాట పూర్తి చేయండి, ఏదైతే మాట్లాడకూడదో అది మాట్లాడకూడదు, ఏదైతే మాట్లాడాలో ఇతరులకు క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే. ఎఫెసీ 4:29 చెప్పాడు, ఇతరులకు క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడు, కానీ మీ నోట దుర్భాష ఏదైనాను రాకూడదు. అదే కిందకు వచ్చిన తర్వాత ఎఫెసీ 5:4 చెప్పాడు, మీ నోట చెప్పండి బూతులైనను సొరసోక్తులైనను రాకూడదు, ఇవి మీకు తగో. ఎలా మాట్లాడతావు? దేవుని దుఃఖపెడుతూ మాట్లాడకూడదు ప్రియులరా. మన శరీరాన్ని మన కంట్రోల్లోనికి తెచ్చుకోవాలి. మహాజ్ఞాని అండి ఎవరైనా, సొలొమోను శరీరాన్ని కంట్రోల్లోనికి తెచ్చాడా? ఆ స్త్రీలు చెప్పండి, తన శరీరాన్ని చెప్పండి ఎటువైపు తిప్పేశారు? విగ్రహాల వైపు, పాపం వైపు, దేవునికి విరోధమైనటువంటి వాటి వైపు అతడు తిరిగిపోయాడు. మహాజ్ఞాని శరీరం విషయంలో చెప్పండి నిలకడ తప్పిపోయాడు. అందుకోసమే బాధపడుతూ చెప్పండి, చాలా మాటలు ప్రసంగి గ్రంథంలో, సామెతల గ్రంథంలో నేటి సంఘానికి, దేవుని పిల్లలకు ఆయన హెచ్చరికగా ఇస్తూ ఉన్నాడు, మీరు జయించాలి అని. ఒక జ్ఞాని చెప్పండి, అంతటి మహాజ్ఞాని తన శరీరం విషయంలో చెప్పండి ఏమైపోయాడు? తప్పిపోయాడు. మహాబలవంతుడే. మేకపిల్లను చీల్చినట్లుగా చెప్పండి, సింహాన్ని అయితే చీల్చేసాడు కానీ చెప్పండి, స్త్రీని చూడగానే ఐస్ అయిపోతాడు. ఎవరైనా చెప్పరేంటి? సంసోను బలవంతుడే, బలాఢ్యుడే. 300 నక్కలను పట్టుకొని, 2 కుక్కలను పట్టుకోవడం చాలా కష్టం. 300 నక్కలను పట్టుకున్నాడు. ఫిలిష్తీయుల చేలంటిని కూడా చెప్పండి కాల్చి పాడేశాడు. అలాంటి చెప్పండి సంసోను ఎప్పుడైతే శరీర సంబంధమైనటువంటి జీవితానికి చోటిచ్చాడో, ఇక్కడ మీరు అండర్లైన్ చేయండి, అతనిలో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. ఇంతకు ముందులా చెప్పండి నా బలం లేదు, మరలా చెప్పండి ఫిలిష్తీయుల మీదకి ఎగబడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి ఆ బలం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. దేవుడు బలం ఇచ్చినప్పుడే, దేవుడు తన శక్తితో నింపుతున్నప్పుడే, నేను అభిషేకిస్తుంటున్నప్పుడే దేవుని కొరకు చెప్పండి బలవంతులైనటువంటి బిడ్డలుగా మనము జీవించాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా ఉండాలి ప్రియులరా. నాకు 3 బైబిల్ గ్రంథంలో చాలా ఇష్టం. ఒకటి ఆదికాండం 39వ అధ్యాయంలో యోసేపు, దానియేలు, 3వది అపోస్తలుడైనటువంటి పౌలు. వీరు జయ జీవితాన్ని జీవించారు ప్రియులరా. వారి వెనకాతలో ఉన్నటువంటి భక్తులు కూడా వారి జీవితాల్లో జయ జీవితాన్ని జీవించారు. ఒక యోబును చూడొచ్చు మీరు, అలాగనే రోమా సంఘంలో క్రీస్తు కొరకు ప్రయాసపడినటువంటి భక్తులను చూడొచ్చు, ఎఫ్రాను చూడొచ్చు. ఈ భక్తులందరూ కూడా క్రీస్తు కొరకు చెప్పండి ఎలాంటి జీవితాన్ని జీవించారు? జయ జీవితాన్ని జీవించారు.
నిన్న ఒక విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులరా. మేము ఆ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏదేనులో చెప్పండి ఆ చెట్టు ఎందుకు పెట్టాడు? చెట్టు తీసేవచ్చు కదా, చెట్టు పెడతాడు. కానీ చెప్పండి దానికి శోధింపబడాలా శోధింపబడకూడదు ఎవరి మీద ఉంది? నీ మీదే ఉంది. చెట్టు ఎందుకు పెడతాడు? టెస్టింగ్ కొరకు. పాపం ఎందుకు ఉంటుంది మన ముందు? దేవుడు పాపాన్ని తీసేవచ్చు కదా. మనలో ఉన్నటువంటి చెప్పండి మన శరీరంలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం ఎప్పటికీ పోదు. ఆత్మచేత చెప్పండి ఆ శారీరక కోరికల్ని ఆ పాప స్వభావాన్ని మనం చంపేయాలి. చంపేస్తూ జయ జీవితాన్ని మనము జీవించాలి. అది క్రీస్తు కొరకు చెప్పండి. ఏ జీవితాన్ని జీవిస్తున్నట్లు? జయ జీవితాన్ని జీవిస్తున్నట్లు. శరీరంలో ప్రతి ఒక్కరి శరీరంలో మనందరి శరీరంలో పాప స్వభావం ఉంటుంది. దాన్ని చెప్పండి ఆత్మచేత మనం ఏం చేయాలి? చంపాలి, జయించాలి ప్రియులరా. మనము జయ జీవితాన్ని మనము జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రియులరా. రండి ఒక్కసారి మనము లేఖనములో ఈ మాటలు మనము చూద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. నోట్ చేయండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మసరములు, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి పోతారా? ఎన్ని చెప్పాడు అక్కడ? 15 చెప్పాడు. మన జీవితంలో ఏముండాలి? 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ అదే లేదు. అత్యాశ, దురాశ, పేరాశ, ఆశ ఎక్కువైపోయింది మనిషికి. శరీరంలో బోళ్ళని కోరికలు ప్రియులరా. శరీర కార్యాలు చెప్పండి ఎలా ఉన్నాయంటే స్పష్టంగా ఉన్నాయి. ఈ ఎవరి జీవితాల్లో అయితే ఉంటారో వారు చెప్పండి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా ప్రియులరా? నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఈ శరీర కార్యాలన్నింటినీ కూడా నువ్వేం చేయగలుగుతావు? జయించగలుగుతావు. మరో మాటను మనం చూద్దాం ప్రియులరా. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చును. ఎలా ప్రియులరా? ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చడం. దేవుడిచ్చేటటువంటి ఆధిక్యతలు మన జీవితాల్లో మనము పొందుకోవాలనంటే వేటిని మనము జయించాలి ప్రియులరా? మొట్టమొదటిగా మన శరీరాన్ని మనము జయించాలి. అది మనకి బద్ధ శత్రువు ప్రియులరా. లాస్ట్గా ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. వారు షిలోహులో చెప్పండి యాజకులుగా ఉన్నారు. ఎవరమ్మా? ఏలీ కుమారులు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటి? హోప్ని, ఫినేహాస్. తండ్రి మాట విన్నవాళ్ళు కాదు. ఇలా ఆ మందిరపు సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో చెప్పండి చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు. చెడ్డ కార్యాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. అలాంటి కార్యాలు చేస్తున్నటువంటి వీళ్ళతో చెప్పండి తండ్రి మాట్లాడుతున్నాడు, ఒరే నాయనా ఎందుకురా చెడ్డ కార్యాలు? మీరు చేసింది నాకు వినబడుతూ ఉంది. అలాంటి చెడ్డ కార్యాలు మీరు చేయొద్దని తండ్రి ఎంత మొత్తుకుంటున్నా చెప్పండి ఆ కొడుకులతో వారు చెప్పండి తండ్రి మాట విన్నవారు కారణం. నేటి దినాల్లో కూడా చెప్పండి దేవుడు ఎంత మొత్తుకుంటున్నా శరీరాన్ని జయించాలి, ఆత్మానుసారంగా జీవించాలి, క్రీస్తు కొరకు పరిశుద్ధంగా జీవించాలి అని అంటుంటుంటే చెప్పండి గొనుక్కునే అమ్మ గొనుక్కుంటుంది. చెప్పండి రకరకాలుగా చెప్పండి లోపల ఆరాటపడిపోయే వాళ్ళు కూడా ఆరాటపడిపోతాడు. ప్రతి హృదయాంతరంగాన్ని దేవుడు ఎరిగినవాడు ప్రియులరా. నీ మేలును కాంక్షించి దేవుడు మాట్లాడతాడు. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పటిష్టం కావాలని దేవుడు మాట్లాడతాడు. జయ జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు మాట్లాడతాడు. నేను నొప్పించాలను బాధ పెట్టాలని కాదు. నువ్వు అలా ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ శరీర ఇచ్ఛను, ఆ శరీర కోరికల్ని మన జీవితంలో మనము చంపినప్పుడే
మనం చెప్పండి జయ జీవితాన్ని జీవించగలుగుతాం ప్రియులారా. 2వ అధ్యాయం చూడండి, 22వ వచనం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 22. ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసినటువంటి కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చినటువంటి స్త్రీలతో, ఎంత భయంకరమైనది అది. దేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వారు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడు ఏం చేయాలి? తండ్రి చెప్పినా వినలేదు. ధర్మశాస్త్రం ఏంటో చెప్పండి. వాళ్ళు ఎరగలేనటువంటి వాళ్ళు ఏమీ కాదు ప్రియులరా. వాళ్ళు యెహోవాను ఎరగలేనటువంటి మిక్కిలి దుర్మార్గులు వాళ్ళు. ఈ దుర్మార్గులకి చెప్పండి ఎలాంటి మాటలు చెప్పినా కానీ బుర్రలకు ఎక్కువ ప్రియులరా. ఇంకా శరీర సంబంధమైనటువంటి జీవితంలోనే వారు కొనసాగుతారు ప్రియులరా. ఆ మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లా నేను 23 ఈ జనుల ముందర మీరు చేసిన ఎలాంటి కార్యాలంటే అవి ఇంకెన్ని రోజులండి చెడ్డ కార్యాలు. ఆ చెడ్డ కార్యాలన్నింటినీ కూడా మనం చంపినప్పుడే కదా మన బిడ్డలు దీవించబడతారు, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. మీకు మేలు కలగకపోవటానికి మీ పాపములే కారణం. శరీరాన్ని కంట్రోల్లోనికి తెచ్చుకోవాలి. ఎదుగుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారికి ఆశీర్వాదం కొరకు మీరు ఆలోచించాలి. మీ యొక్క చెప్పండి దోషము పాపము చెప్పండి మీ బిడ్డల మీదకి చెప్పండి. అది వేరే 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 రీతిగా కాకమునిపే మీరు పరిశుద్ధంగా జీవించాలి, నిష్కలంకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, నమ్మకంగా జీవించాలి. నేను పరిశుద్ధంగా ఉన్నప్పుడే నా బిడ్డలకు చెప్పండి ఆ పరిశుద్ధత ఆపాదించబడుతుంది అని ఒక తల్లి ఒక తండ్రి ఆవేదనై ఉండాలి. అంటే మన పిల్లల ముందు చెప్పండి మనము చెప్పండి చాలా చాలా చాలా. నాకు బిల్లి గ్రహం అనేటటువంటి దైవజనుడు చాలా ఇష్టం ప్రియులరా. తన పిల్లల ముందు చెప్పండి అతని యొక్క ప్రవర్తన చాలా ప్రీతికరంగా దేవునికి ఇష్టంగా ప్రతినిత్యము లేఖనాన్ని చదివేవాడంట. ప్రతి సమయంలో చెప్పండి ప్రార్థన చేసేవాడంట. బిడ్డలు పడుకున్నప్పుడు చెప్పండి బిడ్డల యొక్క మోకాళ్ళ దగ్గరికి వచ్చి ఆ కాళ్ళ దగ్గరికి వచ్చి వారి యొక్క కాళ్ళ మీద చెప్పండి చేతులుంచి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేవాడు. ప్రభువా నా బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు, వారు ఆత్మీయంగా ఎదగాలి, లోకాన్ని జయించాలి, ఎలాంటి పాపమునకు చోటివ్వకూడదు. యోబు లాంటి ప్రార్థన మన బిడ్డల కొరకు చేయాలి. అరుణోదయం లేచి వారు చెప్పండి ఇంకా పాపము చేయకమునిపే పాపము చేస్తారేమోనని చెప్పండి వారి కొరకు చెప్పండి నిత్యము ఏం చేస్తున్నాడు? వారు దేవుణ్ణి దూషించరేమోనని పాపము చేసిరేమోనని యోబు చెప్పండి ప్రతినిత్యము తన బిడ్డల కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ బిడ్డలకి చెప్పాలి, ఒరే ప్రార్థనలో ఉంటేనే, ఒరే ఉపవాసంలో ఉంటేనే, దేవుని సహవాసంలో ఉంటేనే, వాక్యంతో నీకు మంచి సంబంధం ఉంటేనే నువ్వు జయ జీవితాన్ని జీవిస్తావురా అని ఒక తండ్రిగా ఒక తల్లిగా మన పిల్లలకు చెప్పండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించాలి. ఎంత గొప్పవి ఇచ్చేసామో ఎంత శ్రేష్టమైనటువంటి ఇచ్చేసామో అది కాదండి, వాటికంటే చెప్పండి దేవుణ్ణి ఇవ్వాలి, వాక్యాన్ని ఇవ్వాలి, ప్రార్థనని ఇవ్వాలి, ఉపవాస అనుభవాన్ని నేర్పించాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్పించాలి, వాక్యంతో మంచి కనెక్షన్ ఏర్పాటు చేయాలి, దేవుని సన్నిధిలో చెప్పండి భయభక్తులతో కూర్చోవటం నేర్పించాలి. అలాంటివి నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. వాడు చెడిపోయినప్పుడు చెప్పండి మీ పాస్టర్ గారి మాటలు మీ పెద్దల మాటలు మీ జ్ఞాపకానికి వచ్చి మీరు ఏడుస్తారే తప్ప చెప్పండి మేము సరిచేయలేకపోయాం అని బాధపడతారు ప్రియులరా. మొక్కే వంగనది వంగదు. వీరు చెప్పండి తండ్రి మాట చెప్పండి ఏం చేయట్లేదు, ఒరే ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడిన ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేయుచున్నారా నా కుమారులారా? ఇలాగ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసినట్లా దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనాను యెహోవా విషయంలో పాపము చేసినట్లా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అని నేను. అయితే యెహోవా వారిని ఏం చేశాడు? దేవుడు నిన్ను చంపేక మునిపే, ఒక హెచ్చరికగా తీసుకొని ప్రియులరా, దేవుడు నన్ను చంపేక మునిపే లోపల ఉన్నటువంటి ఆ శరీర ఇచ్చలను చెప్పండి మనము చంపేయగలిగితే దేవుడు చెప్పండి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ఆధిక్యతలన్నింటినీ కూడా మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులరా. ఎప్పటికైనా అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరం ఉండనివ్వు అని ఎందుకన్నాడు తెలుసా? ఈ సంవత్సరంకైనా చెప్పండి ఏమవుతుందని? ఫలిస్తుందని. ఫలించకపోతే ఎలా? జయ జీవితాన్ని జీవించకపోతే ఎలా? ఫలించాలంటే చెప్పండి ఆ తీగల్లాంటి మనము ద్రాక్షావల్లి అనేటువంటి యేసుతో ఏం చేయబడాలి? అంటు కట్టబడాలి, గట్టిగా పట్టుకోవాలి.
నీకు నచ్చంది మేమేమీ చేయం ప్రభువా. మా జ్ఞానేంద్రియాలని చెప్పండి మన కంట్రోల్లోనికి తెచ్చేసుకోవాలి. నువ్వు చెప్పేది నీ శరీరం వినాలి, నీ శరీరం చెప్పేది నువ్వు ఎప్పటికీ చేయకూడదు. ఎప్పుడు కంట్రోల్లోనికి వస్తుంది సార్? ఉపవాస అనుభవం, ప్రార్థన అనుభవం, దేవునితో పటిష్ట సహవాసం, లేఖనాన్ని బాగుగా చదివితే ప్రతి పరిస్థితిని, లోకాన్ని మనము జయించే అనుభవంలోనికి మనం వస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.